నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ వైసీపీ సురేష్ మాట్లాడుతూ, గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చినావు, హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ప్రభుత్వము మరి రైతులకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఈ మాట తప్పడం మరి సిగ్గుసేటు. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాకముందు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి మరి ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నారు. కాబట్టి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో రైతు భరోసా 15,000, అలాగే 2 లక్షలపై ఉన్న రుణమాఫీ 2 లక్షలపై ఉన్న రుణమాఫీ చుక్క చేస్తానని మాట ఇచ్చిండో మరి ఇంతవరకు ఆచరణలో లేదు. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే మాట ఇచ్చిందో మాట మీద నిలబడి మరి రైతు భరోసా కానీ 2 లక్షలపై ఉన్న రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన కోరుతున్నాం. మరి ఏదైతే అడగకుండా మీరే మాట ఇచ్చిండ్రు కాబట్టి, రైతులు అడగకుండా మరి మీరే మాట ఇచ్చిండ్రు కాబట్టి ఆ మాట మీద నిలబడి మరి తక్షణమే రైతు భరోసా సంక్రాంతి అన్నారు, సంక్రాంతి పోయింది, మరి మళ్ళా 26 జనవరి అంటున్నారు. మరి ఇస్తారా ఎగగొడతారో మరి ప్రజలు రైతాంగం ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మరి సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి రైతు భరోసా 15,000 తక్షణమే ప్రతి రైతు ఖాతాలో వేయాలా. అలాగే 2 లక్షల పైబడి ఉన్న రుణమాఫీ సుఖ ఇంతవరకు కాలేదు. కాబట్టి ఆ రుణమాఫీ సుఖ 2 లక్షలపై ఉన్న రైతులకు సుఖ వెంటనే వేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్. రైట్ స్టార్ట్. నిన్న మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త మేనిఫెస్టో విడుదల చేసింది. అదేంటంటే ఆ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, రైతులకు ఇచ్చిన మాట మీద లేదు, ఆ దేవుళ్ళ మీద ఒట్టేసిన మాట మీద లేదు. కొత్తగా 6,000 రూపాయలు ఇస్తామని కొత్త రకమైనటువంటి మంత్రివర్గంలో సాక్షాత్తు హైదరాబాద్లో ఇట్లాంటి రైతులను మోసగించే కొత్త అద్భుతమైనటువంటి మేనిఫెస్టో విడుదల చేసింది. చాలా దారుణం. ఎందుకనంటే మేము రైతులని ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ రాలేదు, 48,000 కోట్లకు 23,000 కోట్లు మాత్రమే మీరు రిలీజ్ చేసారు. ఇట్లా ఇంకా 60% మంది రైతులకు రుణమాఫీ రాలేదు. ఇక దీని మీద ఆశలు పెట్టుకొని ఇప్పుడు ఏసంగి పొలం వచ్చింది, ఈ ఆల్రెడీ పొలాలు నాట్లేసినాం, వరి నాట్లేసినాం, 2వ పంట పెడుతున్నాం. ఈ పాటికే రైతు బంధు పడాలా, మరి రైతు బంధు ఇంకా రాకపోయే ఎదురు చూస్తే 7,500 నువ్వు వర్షాకాలం ఇయ్యలేదు, మళ్ళీ 7,500 ఇప్పటి పాతయి 2,000 మొత్తం 17,500 రూపాయలు మాకు వచ్చేది. దాంట్లో 6,000 రూపాయలు మాత్రమే ఇగో మీకు ఇప్పుడు ఇస్తున్నాం. అది కూడా రైతు డిక్లరేషన్ ఇవ్వాలి, పంటల కాడికి గ్రామ పంచాయతీ సిబ్బందిని, ఆ బిఎల్ఓలను, అగ్రికల్చర్ సిబ్బందిని పంపిస్తాం, పంటల నమోదు చేస్తాం, అన్నీ చేసినాకనే మీ ఖాతాలలో వేస్తాం. ఈ స్థానిక ఎలక్షన్లు నువ్వు దృష్టిలో పెట్టుకొని రైతులను ఈ విధంగా మోసం చేస్తే ఎప్పటికీ బాగుపడరు. ఎందుకంటే రైతు అనేటటువంటి వాడికి ఉసురు జరుగుతుంది, కన్నీళ్ళు ఎదుగుతాయి, మంచిది కాదు. ఇలా ఎద్దేడ్చిన యువసం, రైతేడ్చిన రాజ్యం ఏడ బాగుపడ్డట్లు లేదనేది మా పెద్ద ఆయన చెప్పిండు, అది నిజం. కాబట్టి చివరి చిన్నకారు రైతులు ఉన్నారు, ఇలా పెట్టుబడి సహాయం అవసరమైంది, ఇలా కూలీల రేట్లు పెరిగినాయి, మాకు ఇంత మందులకు, పురుగు మందులకు, ఫర్టిలైజర్కు అవసరం పడుతుంది. రైతు భరోసా మీద, రైతు బంధు మీద మేము ఆధారపడి ఉంటే నువ్వు వర్షాకాలం ముంచేస్తేవి, ఇప్పుడు గిట్లా మళ్ళా ముంచేయబడుతుంది. ఇది ఇట్లా న్యాయం కాదు. నువ్వు వేసిన దేవుళ్ళ మీద అయినా ఒట్టేసినావు, మేమేం చెప్పలే ఒట్టేయమని.
15 దేవుళ్ళ మీద ఒట్టేసి ప్రతి రైతుకు నేను ఆదుకుంటా, ఇట్లా వేస్తా, కొనుగోలు కేంద్రాలు పెడుతున్నావు, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నావు, ఉన్నట్లన్నీ అమ్ముకున్నాక మేము అన్ని 80% అట్లు దళారులకు అమ్ముకున్నాక మరి 9 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా దళారులకు మేము వడ్లు అమ్ముకోవడం జరిగింది. గత 9-10 ఏళ్లలో ఏనాడు ఏ ఊర్లో కూడా ఈ మండలంలో దళారులు కొనుగోలు చేయలే, కొనుగోలు కాంటలే నడిచినాయి. మరి అట్లాంటిది అందరి అయిపోయినాక కొంతమందికో చివరికి అది కూడా దొడ్డట్లకి ఇవ్వకపోతే 500 సన్నపట్లకే పెట్టింది కొండి. ఆ పెట్టిన కొండి కూడా అన్ని సన్నపట్లని అమ్ముకున్నాక చివరి దగ్గర ఎక్కడ జరిగింది రైతుకు? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలల్లా, ముఖ్యంగా రైతు డిక్లరేషన్ల, ఈ 420 హామీలల్లా రైతుకు కావాల్సింది నువ్వే చెప్పినావు. నేను ఇగో బోనస్ ఇస్తా 500, ఇగో నేను 2 లక్షల వరకు, ఇప్పుడే ఊరికి పెద్దమ్మ ఉరుక్త వండ్రి, 1,00,000 ఉన్నోళ్ళు ఇంకో 1,00,000 తెచ్చుకపోరి, డిసెంబర్ 9 తారీఖు నాడే మాఫీ చేస్తా అంటివి. ఇగో ఇప్పటిదాకా మాకు ఓళ్ళకి మాఫీ కాలే. మాఫీ అయింది ఉంటే మేము మా గ్రామంలో మా వ్యవసాయం భూమి కూడా మొత్తం వదిలేసి మేము వెళ్ళిపోతాం. ఏ గ్రామంలో అయినా సరే మా మండలంలో ఇక్కడ వచ్చి మీరు చూపియుండ్రి. ఇది రెండవది. ఇక మూడవది అయితే ఈ రైతు భరోసా అయితే కంటిన్యూగా 12 దఫాలుగా మేము రైతు భరోసా తీసుకున్న వాళ్ళము, రైతు బంధు తీసుకున్న వాళ్ళము. ఇవాళ నువ్వు ఎందుకు ఇట్లా కొరివీలు పెట్టి మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం 7,500 ఇవ్వాలి కదా, మరి 6,000కు మళ్ళీ 6,000కి కటింగ్ పెడుతుంది. ఇట్లా కొత్త మోసాలు వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఓట్ల కోసము ఇదంతా మోసేందుకు బెల్లం పెడుతున్నావు తప్ప రైతును ఆదుకున్న ఏ కార్యక్రమం ఇలా సంపూర్ణంగా ఒకే ఒక్క పథకంలో నువ్వు ఆదుకున్న చూపిస్తే మేము రైతులందరం నీకు సాష్టాంగంగా దండం పెడుతుంటిమి. కానీ ఇవాళ మా గొంతు విసుకుతున్నావు, ఉసురు తలుగుతుంది. ఇవాళ మేము నీళ్లు మోటార్లు మళ్ళీ కొత్తగా గాలిపోతున్నాయి, ట్రాన్స్ఫారాలు గాలిపోతున్నాయి మళ్ళీ కొత్తగా. ఎన్నెళ్ళు లేని 10 ఏళ్లలో మోటార్లు ఎందుకు గాలిపోతున్నాయి? కరెంటులో నాణ్యత తగ్గి. ఇట్లా రైతులను ఆదుకుంటేవి, ఏ విషయంలో రైతులను ఆదుకున్నావో నువ్వు రైతులకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి ఖచ్చితంగా 7,500 వేసే వరకు మా నాయకుడు ప్రశాంత్ అన్న ఆదేశాల మేరకు, మా నాయకుడు కేసీఆర్ ఆదేశాల మేరకు మేము ఇట్లనే రైతుల పక్షాన పోరాటం చేసి మీరు 7,500 ఇచ్చే వరకు, ఇప్పించే వరకు మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కొట్లాడతాం, రైతుల తరఫున కొట్లాడతామనే విషయం తెలియజేస్తున్నా. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. రైతు భరోసా 15,000 వెంటనే, రైతు భరోసా 15,000 వెంటనే, రైతు భరోసా 15,000 వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. వద్దురాన్ నాయన కాంగ్రెస్ పాలన, వద్దురాన్ నాయన కాంగ్రెస్ పాలన. రైతుల మా తరఫున మా అభిప్రాయం, మా బాధ గవర్నమెంట్ పంపించాలని అభివృద్ధి పత్రం ఇస్తున్నాం సార్. ఖచ్చితంగా 7,500 అన్న మాట ప్రకారం మాకు రైతులు ఇక్కడ డిమాండ్ పెట్టుబడి సరిపోతలేదు కాబట్టి ఆ విషయం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఈరోజు మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ఏదైతే 15,000 ఇస్తా అని చెప్పి రైతు భరోసా కింద ఎకరాన ఇస్తా అని చెప్పిన పార్టీ ఈరోజు 12,000కే కుదించి మొన్ననే రైతులను మోసం చేసిర్రు. అంటే ఆల్రెడీ ఇదివరకే 2 సార్లు ఎగ్గొట్టిర్రు రైతు బంధుని, 2 సీజన్ తప్పి వేసుడు. అట్లాగే రుణమాఫీ కనీసం ఒక 20% మందికి కూడా కాలేదు రాష్ట్రం అంతటా. ముఖ్యంగా రైతులు, నిజమైన రైతు, వ్యవసాయం చేసుకునే రైతుకే ఏ పథకం అందట్లేదు. ఏదనంటే మేము రైతు పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారే తప్ప మొత్తం వాస్తవానికి పెద్దలు చెప్పిర్రు కాంగ్రెస్ అంటేనే మోసపూరితం అనేది. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దాన్ని అమలు పరుస్తుంది. కాబట్టి మున్ముందు కూడా భవిష్యత్తులో రైతుల తరపున ఇంకా మీరు వ్యతిరేకాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురాన్ నాయన కాంగ్రెస్ పాలన, వద్దురాన్ నాయన కాంగ్రెస్ పాలన, వద్దురాన్ నాయన కాంగ్రెస్ పాలన, వద్దురాన్ నాయన కాంగ్రెస్ పాలన. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి.